ఫంక్షన్ చేస్తూ ఉంటారు. ఈ ఫంక్షన్ చేస్తే మనకి ఎంత ఫాలోయింగ్ వస్తుంది, దీని మూలంగా మనకి ఎంత లాభం వస్తుంది అని ఆలోచించేవాడు కొంతమంది ఉంటారు. కానీ ఈ ప్రోగ్రాం అలాంటిది కాదు. హృదయాన్ని టచ్ చేసేటటువంటి పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆయన ఎంతో సహకారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ కిరణ్ కుమార్, స్విచ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, నాకు మిత్రుడు, చాలా మంచి మిత్రుడు. అలాంటి ఒక మంచి మిత్రుడు చాలా కాలంగా తెలుసు, చాలా సంవత్సరాలుగా తెలుసు. మేమందరం కూడా ఒకే వ్యాపారంలో ఉన్నాం. అయినా కానీ అతని బ్యాక్గ్రౌండ్లో అతను చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత, అవన్నీ చూసిన తర్వాత ఈయనలో ఇంత గొప్ప విషయం ఉందా, ఇంత సంఘసేవ సమాజ సేవ చేయాలని అనుకుంటున్నారా అన్న సంగతి తెలిసిన తర్వాత నుంచి ఆయన మీద నాకు చాలా విలువ పెరిగింది. అలాంటి కిరణ్ గారి కార్యక్రమం కాబట్టి న్యాయంగా వాళ్ళు వచ్చే అవకాశం కూడా లేదు. ఈ కార్యక్రమం ఇంత పవిత్రమైన కార్యక్రమం డెఫినెట్గా వస్తానని చెప్పి మా వాళ్ళ దగ్గర చిన్న క్షమాపణ చెప్పించి, ఎందుకంటే ఇంటికి ఫంక్షన్కి వచ్చి నేను రిసీవ్ చేసుకోకుండా ఉండడం అనేది భావ్యం కూడా కాదని. అందుకని కిరణ్ కుమార్ గారికి, అలాగే డాక్టర్ వి శ్రవణ్ రెడ్డి గారు, సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన డిప్యూటీ డైరెక్టర్, NIEPID సికింద్రాబాద్ బ్రాంచ్కి ఆయన ఇన్ఛార్జ్. ఆయన ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా సంబంధించి దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేపట్టడం ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనతో కొద్ది నిమిషాలే మాట్లాడడం కూడా ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయనలో ఉన్న సమాజ సేవ చేయాలి అనే ఒక దృష్టి. ఎందుకంటే ఇలాంటి బాధ్యత తీసుకునే వాళ్ళు సెల్ఫ్ కమిట్మెంట్తో కూడా ఉండాలి. ఈ రోజున గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ ఆడిటోరియంలో ఆటిజం అండ్ బియాండ్ అని స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆటిజం గురించి కనుక తీసుకుంటే చాలా తక్కువ అవగాహన కానివ్వండి, లేదా ఎర్లీగా డిటెన్షన్, అంటే మనం పుట్టిన పిల్లవాడిని అప్పుడే మనం ఐడెంటిఫై చేయకపోవడం వల్ల, పేరెంట్స్ యాక్సెప్ట్ అంటే నా పిల్లవాడికి ఇది ఉంది అని ఒప్పుకోకపోవడం వల్ల కానివ్వండి, లేదా మనకు దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ, దీనికి ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ కానీ లేకపోవడం వల్ల చాలా లక్షల కుటుంబాలు ఈ రోజున దీంతో సఫర్ అవుతూ వస్తున్నారు. సో ఇది ఎక్కడ లోపం ఉంది అని అంటే దీన్ని మనం అనలైజ్ చేయడం కూడా చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే పుట్టిన పిల్లలు దాంతో వచ్చిన తర్వాత దీనికి పర్మనెంట్ అంటే క్యూర్ అనేది లేదు అన్న విషయం మనకు తెలిసిన తర్వాత దాంతో సహజీవనం మనం చేయాలి, దాంతోపాటు మనం ముందుకెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మనం ఎలాంటి ఈ చర్యలు మనం ఫర్దర్గా తీసుకోవాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈకో సిస్టమ్ను, వాళ్ళకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభావితంగా ఉన్నటువంటి అంటే ఒక ఎడ్యుకేటర్స్ ఎలా ఉండాలి, ఉన్న పేరెంట్స్ని ఎలా ట్రైన్ చేయాలి, లేదా వాళ్ళకు ఒకవేళ పేరెంట్స్ కూడా చేతగాని టైంలో ఉన్నప్పుడు ఎలాంటి షెల్టర్ హోమ్స్ ఉండాలి. సో డిటెన్షన్ కానివ్వండి, ఎర్లీ ఇంటర్వెన్షన్ కానివ్వండి, తర్వాత ఉన్నటువంటి సపోర్ట్ సిస్టమ్ కానివ్వండి, ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా జీరో లెవెల్లో ఉంది. ఈ రోజున పుడుతున్నటువంటి ప్రతి 34వ పిల్లలలో కూడా ఇది ఉంది అని అన్నప్పుడు అది ఎంత ప్రమాదకరంగా ఉంది మనకు సొసైటీ మీద దీని ప్రభావం మనం చూస్తే, మనకు మిగతా డిజబిలిటీస్ అంటే బ్లైండ్, డెమ్ అండ్ డెఫ్ వీటన్నిటికంటే కూడా ప్రమాదకారి ఈ ఆటిజం అనేది. సో ఇది మనకు మానసిక విచలత కొంత ఉన్న తర్వాత అలాంటి వికలతను మనము ఒక పేరెంట్స్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం మీద ఎలా పడుతుంది. మనం మూడవ ఒక ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్నప్పుడు ఒక 34 మంది ఉంది, రేపు పొద్దున్న అది 20 మంది 22 మందికి వచ్చినప్పుడు ఇది నిజంగా సాధ్యమవుతుందా? మనం సమాజంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలనుకుంటున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం ఒక 1000 కోట్లు 1200 కోట్లు మొత్తం భారతదేశం మొత్తం మీద దీని మీద స్పెండ్ చేస్తే ఇది అయ్యే పనేనా? సో ట్యూటర్స్ కావాలి, దీనికోసం స్పెషల్ డెవలప్మెంట్ సెంటర్స్ మొదలవ్వాలి, వాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితిని పూర్తిగా అవగాహన జరిగి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ లాంటిది అపాయింట్ అవ్వాలి. ఇది గ్రాస్ రూట్ లెవెల్లో జరిగితే తప్ప 4-5 సంవత్సరాల తర్వాత లేదు 10 సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎంతో కొంత పరిష్కార మార్గం, పూర్తి సమస్యను పరిష్కరించలేకపోయినా కొంతవరకు మనం దీని వైపు చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి చర్చకు ఈ రోజున నాంది పలకడం జరుగుతుంది. హైదరాబాద్లోనే కాదు, మనం దేశవ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్లాలనేది మేము కొన్ని రోజుల కిందట దీనికి సంబంధించినటువంటి ఒక రౌండ్ టేబుల్ ఒకటి NGOs తోటి పెట్టాను. ఆ రోజున జరిగింది ఏంటంటే దీనికి అవేర్నెస్ లేదు అనేది. సో అవేర్నెస్ తీసుకురావడానికి ప్రముఖమైనటువంటి గొంతుకలను, ప్రముఖమైనటువంటి మనుషులను కూడా దీంట్లో తీసుకొచ్చి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. తర్వాత
ఎర్లీ ఇంటర్వెన్షన్ సంబంధించిన దాంట్లో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఆటిజం అండ్ బియాండ్ అని ఈ కాన్ఫరెన్స్ను మొదలుపెట్టాం, స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ను. ఇది రాష్ట్రాల్లో కూడా మిగతా చోట్ల కూడా జరుగుతుంది. నేను నేర్చుకుంటున్నాను, 30 ఏళ్ల నుంచి నేను దీంతో అసోసియేట్ అయి ఉన్నా కూడా నాకు దీనికి అంటే డాక్టర్స్కి అర్థం కాని సమస్య, డాక్టర్స్కి సైంటిస్టులకి ఇంకా పూర్తిగా క్లారిటీ లేని దీంట్లో వాళ్ళతో కలిసి పనిచేసి ముందుకు తీసుకెళ్ళి భారతదేశంలో వీళ్ళకి సంబంధించినటువంటి ఒక ఈకో సిస్టమ్ను మొదలవ్వాలి. దీనికి అందరూ మాట్లాడాలి, మన అందరం మాట్లాడాలి, అందరం చర్చించాలి. ముఖ్యంగా మీడియా పైన దీని మీద ముఖ్య భూమిక ఉంది. ప్రభుత్వం పైన ఎంత ఉందో మీడియా పైన అంత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎర్లీ ఇంటర్వెన్షన్ అవేర్నెస్ అంటున్నారు. అవేర్నెస్ ఎవరి వల్ల సాధ్యం కాదు, ఒక మీడియా వల్ల తప్ప. సో ఇది జరగాలని నేను కోరుకుంటూ మీ అందరి సహకారాన్ని ఆశిస్తున్నాను.